Hello friends, welcome to my channel. In this video, I will explain about present perfect continuous tense. Present perfect continuous tense లో have been or has been ను ఉపయోగిస్తాము. పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే ఐ, వి, యు, దే అనే సబ్జెక్ట్స్కు హ్యావ్ బీన్ ఉపయోగించాలి. ఈ షీట్ అనే సబ్జెక్ట్స్కు హ్యాస్ బీన్ ఉపయోగించాలి. హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ఉపయోగించినప్పుడు వెర్బ్ ఫోర్ను వాడవలెను. వెర్బ్ ఫార్మ్స్ తీసుకున్నట్లయితే డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. డ్రింక్ అనేది వెర్బ్ 1 అవుతుంది, డ్రాంక్ అనేది వెర్బ్ 2 అవుతుంది, డ్రంక్ అనేది వెర్బ్ 3 అవుతుంది, డ్రింకింగ్ అనేది వెర్బ్ 4 అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో డ్రింకింగ్ అనే వెర్బ్ను ఉపయోగించాలి. పాజిటివ్ సెంటెన్స్ ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఫర్ ఎగ్జాంపుల్, I have been drinking, we have been drinking, you have been drinking, he has been drinking, she has been drinking, it has been drinking, they have been drinking. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్సెస్ను ఉపయోగిస్తాం. నెంబర్ 2, నెగటివ్ సెంటెన్సెస్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ యాజ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఫర్ ఎగ్జాంపుల్, I have not been drinking, we have not been drinking, you have not been drinking, he has not been drinking, she has not been drinking, it has not been drinking, they have not been drinking. Third sentence, interrogative sentence. Principle is have or has plus subject plus been plus verb 4. For example, have I been drinking? Have we been drinking? Have you been drinking? Has he been drinking? Has she been drinking? Has it been drinking? Have they been drinking? Fourth one, negative interrogative sentence. Principle is have or has plus subject plus not plus been plus verb 4. For example, have I not been drinking? Have we not been drinking? Have you not been drinking? Has he not been drinking? Has she not been drinking? Has it not been drinking? Have they not been drinking? ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు సబ్జెక్టు ఫస్ట్ యూజ్ చేయాలి. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు హ్యావ్ ఆర్ హ్యాస్ ఫస్ట్ ఉపయోగించి వాడాలి. నెక్స్ట్ మరి ఈ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించి మాట్లాడాలి అంటే ఒక పనిని పాస్ట్లో ఒక టైం వద్ద మొదలుపెట్టి ప్రస్తుతం ఇంకా చేస్తూ ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 10 years అంటే నేను 10 సంవత్సరాల నుండి పని చేయుచున్నాను. అంటే నేను 10 years క్రితం ఒక పని స్టార్ట్ చేసి ఇంకా చేస్తూనే ఉన్నాను. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2010. ఆమె 2010 నుంచి ఢిల్లీలో నివసిస్తూనే ఉన్నది. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 months. దే హ్యావ్ బీన్ కుకింగ్ ఫర్ 3 hours. వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 3 PM అంటే మేము 3 PM నుండి టీవీ చూస్తూనే ఉన్నాము. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. నెక్స్ట్ మరి ఈ టెన్స్ మాట్లాడేటప్పుడు సెంటెన్స్ యొక్క ఎండింగ్లో సిన్స్ లేదా ఫర్ను కంపల్సరీ వాడాలి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది, ఫర్ అనేది ఏమో పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం? సిన్స్ వాడినప్పుడు టైమింగ్స్ ఏ విధంగా వస్తాయంటే సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మార్చ్, సిన్స్ మండే, సిన్స్ 2012, సిన్స్ 5 o'clock, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ మంత్, సిన్స్ దెన్, సిన్స్ 8 AM, సిన్స్ 6 PM. ఈ విధంగా సిన్స్ తర్వాత మనం టైమింగ్ వర్డ్స్ను అప్లై చేస్తాం. సిన్స్ ఎస్టర్డే అన్నారనుకోండి, నిన్నటి నుండి అనే మీనింగ్ వస్తుంది. సిన్స్ 2012 అంటే 2012 నుండి అని వస్తుంది. అంటే సిన్స్ వాడుతున్నామంటే మనం స్టార్ట్ చేసిన టైం ఎట్లా వస్తుందంటే ఒక డే నేమ్ అయినా చెప్పవచ్చు, ఒక మంత్ నేమ్ అయినా చెప్పవచ్చు, లేదా ఒక ఇయర్ ఏదైనా చెప్పవచ్చు. మనం టైం చెప్పేటప్పుడు 1 o'clock నుంచి 12 o'clock వరకు చెప్తూ ఉంటాం. సిన్స్ 1 o'clock, సిన్స్ 2 o'clock, 3 o'clock, 4 o'clock ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు.
అదే ఫర్ వాడినప్పుడు ఏమవుతుందంటే మొత్తం టైమ్‌ను కూడి చెప్పాలి. అంటే యాడ్ చేసి చెప్పాలి. ఫర్ 2 డేస్, ఫర్ 4 మంత్స్, ఫర్ 3 డేస్, ఫర్ 10 ఇయర్స్, ఫర్ 6 అవర్స్, ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ మెనీ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పనిని మార్నింగ్ 8:00 స్టార్ట్ చేసినాం. 10:00 ఇంకా చేస్తూనే ఉన్నాం ఆ పనిని. సిన్స్ వాడినప్పుడు ఎట్లా చెప్పాలంటే సిన్స్ 8:00 అంటే నేను 8:00 నుండి పని చేస్తున్నాను అని తెలియజేస్తాయి. అదే మనం ఒకవేళ ఫర్‌లో చెప్పినట్లయితే 8:00 నుంచి 10:00 వరకు ఈ మధ్యలో ఉన్న అవర్స్‌ని కౌంట్ చేసుకోవాలి. 8 నుంచి 10 అంటే 2 అవర్స్ వస్తుంది. ఫర్ 2 అవర్స్ అని చెప్పాలి. ఇప్పుడు సిన్స్ యెస్టర్‌డే అన్నాం. సపోజ్ షీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ యెస్టర్‌డే. అంటే ఆమె నిన్నటి నుండి జ్వరంతో బాధపడుతుంది. దీన్ని మనం ఒకవేళ ఫర్‌లో చెప్పినట్లయితే నిన్న ఒక రోజు అవుతుంది. ఈరోజు ఒక రోజు అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ 2 డేస్ షీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 2 డేస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సిన్స్‌కి ఫర్ ఏదన్నా ఒకటే వాడుకోవచ్చు. సిన్స్ డినోట్స్ ద పాయింట్ ఆఫ్ టైమ్. ఫర్ డినోట్స్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ దే హావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2000. ఇది సిన్స్ తోటి ఒక ఇయర్ చెప్పినాం. అదే ఫర్‌లో చెప్పినప్పుడు 2000 నుంచి ప్రెజెంట్ 2020లో ఉన్నాం. ఈ ఇయర్స్ మొత్తం కౌంట్ చేసుకోవాలి. అప్పుడు 20 ఇయర్స్ దే హావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 20 ఇయర్స్. అంటే మొత్తం యాడ్ చేసి చెప్పినప్పుడేమో ఫర్ వాడాలి. యాడ్ చేయకుండా చెప్పినప్పుడేమో సిన్స్ వాడాలి. ఈ విధంగా సిన్స్, ఫర్‌ను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ మరి ఈ టెన్స్‌ను ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఐ హావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2012. అంటే నేను 2012 నుంచి పనిచేస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 1 ఇయర్. అంటే మేము 1 ఇయర్ నుండి పనిచేస్తున్నాము. యూ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ యెస్టర్‌డే. మీరు నిన్నటి నుండి పని చేయుచున్నారు. హి హాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 డేస్. అతడు 2 రోజుల నుండి పని చేయుచున్నాడు. షీ హాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 9:00. ఆమె 9 గంటల నుండి పని చేయుచున్నది. ఇట్ హాస్ బీన్ రెయినింగ్ ఫర్ 1 అవర్. అంటే ఒక గంట నుండి వర్షం పడుతూనే ఉన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2000. వారు 2000 నుండి ఇక్కడ నివసిస్తూనే ఉన్నారు. ఇట్లా సెంటెన్స్ యొక్క ఎండింగ్‌లో సిన్స్ గాని, ఫర్ గాని తప్పకుండా అప్లై చేయాలి. మరి ఈ టెన్స్‌ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? జనరల్‌గా మనం లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు 7 సబ్జెక్ట్స్ అప్లై చేస్తాం. ఏంటి అంటే అవి ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే. ఈ సబ్జెక్ట్స్‌ని తీసుకొని 4 సెంటెన్సెస్‌గా ప్రాక్టీస్ చేయాలి. పాజిటివ్‌లో ఏ విధంగా చెప్పాలి, నెగెటివ్ ఏ విధంగా చెప్పాలి, ఇంటరాగేటివ్ ఏ విధంగా చెప్పాలి, నెగెటివ్ ఇంటరాగేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ బీన్ వర్కింగ్. ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ హావ్ నాట్ బీన్ వర్కింగ్ నెగెటివ్ సెంటెన్స్. హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హ్యావ్ ఐ నాట్ బీన్ వర్కింగ్ నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ వి. వి హ్యావ్ బీన్ వర్కింగ్. వి హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్. హ్యావ్ we been working? Have we not been working? Next, you have been working. You have not been working. Have you been working? Have you not been working? He has been working. He has not been working. Has he been working? Has he not been working? She. She has been working. She has not been working. Has she been working? Has she not been working? It has been working. It has not been working. Has it been working? Has it not been working? They have been working. They have not been working. Have they been working? Have they not been working? ఈ విధంగా 7 సబ్జెక్ట్స్ తోటి 4 సెంటెన్సెస్‌గా అంటే పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌ను ఉపయోగించాలి. ఈ వర్కింగ్ ప్లేస్‌లో వేరే వెర్బ్స్ అప్లై చేసి ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్, రైటింగ్, గోయింగ్, టీచింగ్, స్పీకింగ్ అప్లై చేస్తే ఏమైతదంటే మనకు సెంటెన్స్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. పాజిటివ్ ఎట్లా చెప్పాలి, నెగెటివ్ ఎట్లా చెప్పాలి, ఇంటరాగేటివ్ ఎట్లా చెప్పాలి, నెగెటివ్ ఇంటరాగేటివ్ ఎట్లా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ తీసుకుందాం అనుకోండి. ఐ హావ్ బీన్ రీడింగ్. ఐ హావ్ నాట్ బీన్ రీడింగ్. హ్యావ్ ఐ బీన్ రీడింగ్? హ్యావ్ ఐ నాట్ బీన్ రీడింగ్? టీచింగ్ తీసుకున్నాం అనుకోండి. ఐ హావ్ బీన్ టీచింగ్. ఐ హావ్ నాట్ బీన్ టీచింగ్. హ్యావ్ ఐ బీన్ టీచింగ్? హ్యావ్ ఐ నాట్ బీన్ టీచింగ్? ఈ విధంగా అప్ టు దే వరకు ప్రాక్టీస్ చేస్తే మనకు సెంటెన్స్ అనేటివి ఈజీగా మాట్లాడగలుగుతాం. మరి ఈ టెన్స్‌ని క్వెషన్ ఆన్సర్స్ ఎట్లా యూజ్ చేయాలి? క్వెషన్ ఆన్సర్‌లో వచ్చినప్పుడు హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్? నీవు 2 గంటల నుండి పని చేస్తున్నావా? ఒకవేళ దీనికి యెస్ అని చెప్పవచ్చు. ఆన్సర్ నో అని చెప్పవచ్చు. యెస్ అని చెప్పినప్పుడు యెస్ ఐ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్.
అవును, నేను 2 గంటల నుండి పని చేస్తున్నాను. ఒకవేళ 2 గంటల నుండి పని చేయలేదనుకోండి, అప్పుడు నెగెటివ్ ఆన్సర్ ఇవ్వాలి. నో, ఐ హావ్ నాట్ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్. నేను 2 గంటల నుండి పని చేయడం లేదు. నెక్స్ట్ క్వెషన్, హ్యాస్ హీ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్? అతడు 2 గంటల నుండి పని చేస్తున్నాడా? యెస్, హీ హాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్. నో, హీ హాస్ నాట్ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్. నెక్స్ట్ క్వెషన్, has she been working for 2 hours? Yes, she has been working for 2 hours. No, she has not been working for 2 hours. Next question, have they been working for 2 hours? Yes, they have been working for 2 hours. No, they have not been working for 2 hours. ఫర్ 2 అవర్స్ ప్లేస్లో మీరు సిన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, హ్యావ్ యూ బీన్ వర్కింగ్ సిన్స్ 8 o'clock? దానికి పాజిటివ్ ఆన్సర్ చెప్పాలనుకుంటే, ఎస్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 8 o'clock. నో, ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ సిన్స్ 8 o'clock. అంటే ఎండింగ్లో సిన్స్ అయినా వాడుకోవచ్చు, మీరు ఫర్ అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్కును ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు డిఫరెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసి రన్ అవుతున్న పనులకు అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ రైటింగ్ అంటే నేను రాస్తున్నాను. అంటే ఇప్పుడే మొదలుపెట్టి పని చేస్తున్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ వస్తాయి. అదే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అంటే నేను గతంలో స్టార్ట్ చేసి రాస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అంటే నేను రాస్తూనే ఉన్నాను. దీని ఫుల్ మీనింగ్ రావాలంటే ఎండింగ్లో ఏం చేయాలి? సిన్స్ అన్న వాడాలి, లేకుంటే ఫర్ అన్న వాడాలి. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఫర్ 1 అవర్, ఫర్ 2 అవర్స్, సిన్స్ 10 o'clock, ఈ విధంగా చెప్తే అది ఫుల్ మీనింగ్ వస్తుంది. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎవరన్నా మనకు ఎప్పటి నుండి అని క్వశ్చన్ వేస్తే, ఎప్పటి నుండి టీచ్ చేస్తున్నావు, ఎప్పటి నుండి రాస్తున్నావు, ఎప్పటి నుండి పని చేస్తున్నావు, ఈ విధంగా క్వశ్చన్ వేసినప్పుడు ఏం చేస్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చనింగ్ ఎట్లా చేస్తామంటే హౌ లాంగ్ అని వస్తుంది. హౌ లాంగ్ అంటే ఎప్పటి నుండి అనే మీనింగ్ వస్తుంది. దీన్ని క్వశ్చన్ చేసేటప్పుడు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రైటింగ్ అంటే నీవు ఎప్పటి నుండి రాస్తున్నావు. అప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఫర్ 1 అవర్ అంటే నేను 1 అవర్ నుండి రాస్తున్నాను. ఫర్ ప్లేస్లో మీరు సిన్స్ కూడా వాడుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ సిన్స్ 8 o'clock, సిన్స్ 9 o'clock, ఆ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ వర్కింగ్? ఆమె ఎంతకాలం నుండి పనిచేస్తుంది? షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 1 year. ఆమె ఒక 1 year నుండి పనిచేస్తుంది. అక్కడ ఒకవేళ ఇయర్ చెప్పదలుచుకుంటే షీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 2019. సిన్స్ అని ఆ విధంగా ఇయర్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ టీచింగ్? అతడు ఎంతకాలం నుండి టీచ్ చేస్తున్నాడు? హీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2000 అంటే అతడు 2000 నుండి టీచ్ చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ ప్లేయింగ్? దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రస్తుతం మొదలుపెట్టి చేస్తూ ఉంటాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే గతంలో ఒక టైం వద్ద మొదలుపెట్టి ప్రస్తుతం ఇంకా చేస్తూనే ఉంటాం. ఈ విధంగా చెప్పేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. ఈ వీడియోను షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.